ఉమ్మడి కరీంనగర్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఓటర్లకు సంబంధించి కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నటువంటి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మీ ప్రాధాన్యత ఓటును వేయవలసిందిగా కోరుతున్నాం. 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతిభావంతులైన ఉద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేసింది. ఇంటికో ఉద్యోగం అని చెప్పి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి 10 సంవత్సరాల కాలంలో 40,000 ఉద్యోగాలు కూడా ఇవ్వని పరిస్థితి. అదే విధంగా బీజేపీ పార్టీకి వచ్చేసరికి 55 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 49 లక్షల కోట్ల అప్పు చేస్తే 11 సంవత్సరాల కాలంలో 150 లక్షల కోట్ల అప్పు బీజేపీ పార్టీ చేసింది. కేంద్రం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ భారతదేశానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన కేయు, ఓయు లాంటి విశ్వవిద్యాలయాలకు సంబంధించి 180 పైచీలకు సంబంధించి 180 విశ్వవిద్యాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొల్పబడినాయి. కానీ గడిచిన 11 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క గొప్ప విశ్వవిద్యాలయాన్ని కూడా మోడీ ఇంతవరకు నిర్మించలేదు, ఆ ఆలోచన చెయ్యలేదు. రాబోయే ఎన్నికలు మోడీ, కేసీఆర్ ఓవైపు, బీజేపీ ఓవైపు బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నరేందర్ రెడ్డిని ఓడగొట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. నిరుద్యోగులారా, మీరు ఆలోచన చేయండి. స్వతంత్ర భారతదేశంలో గడిచిన దాదాపుగా 75 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క సంవత్సరంలో కూడా ఏ ఒక్క రాష్ట్రం కూడా 56,000 ఉద్యోగాలు ఇంతవరకు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో జాబ్ క్యాలెండర్ వేసి ఏకకాలంలో ఒకే సంవత్సరంలో 56,000 ఉద్యోగాలను గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టోలో పెట్టిన సూచన మేరకు, మేనిఫెస్టో కమిటీ మేరకు జాబ్ క్యాలెండర్ వేసి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. పీఈటీలో కల్పించడం జరిగింది. 317 జీవోకు సంబంధించి స్పౌస్ రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా వారికి ఏ విధంగా లబ్ధి చేయాలని ఆలోచన చేస్తా ఉంది. గేట్ కు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఎక్కడికక్కడ సింగరేణి ఉద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు 35 సంవత్సరాల వరకే, అపాయింట్మెంట్ ఆర్డర్స్ బిలో 35 ఇయర్స్ అని ఏదైతే ఉందో దాన్ని కూడా 40 సంవత్సరాల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పెంచడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్న శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో నరేందర్ రెడ్డి గారు ఏదైతే ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు అధినేతగా ఉండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఉన్నాడో నరేందర్ రెడ్డి గారికి రెండో ప్రాధాన్యత నెంబర్ మీద మొదటి గుర్తు 1వ అంకెను వేసి గెలిపించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. చేసే ఫీజులతో పోలిస్తే ఆల్ ఫోర్స్ ఫీజుల వ్యవస్థ అతి తక్కువ రేటును ప్రతిబింబిస్తూ వారితో పోటీ పడే నైపుణ్యాన్ని ఈ ప్రాంతానికి సంబంధించిన కరీంనగర్ బిడ్డగా రూపకల్పన చేసిండు. ఇక రెండోది, కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పట్ల, ఉద్యోగుల పట్ల ఇప్పటి వరకు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి 10 సంవత్సరాల కాలంలో 40,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. కానీ ఏకకాలంలో ఒకే సంవత్సరంలో 56,000 ఉద్యోగ అవకాశాలు కల్పించి 56,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో 50 సంవత్సరాల నుంచి గడిచిన 75 సంవత్సరాల కాలం నుంచి ఛాలెంజ్ చెప్పగలుగుతున్నాం. ఏ ఒక్క రాష్ట్రం అన్నా ఒకే సంవత్సరంలో 56,000 ఉద్యోగాలు కల్పించిన చరిత్ర ఏ రాష్ట్ర చరిత్రలో ఒకే సంవత్సరంలో కల్పించిన చరిత్ర ఈ భారతదేశంలో లేదు. భారతదేశంలోనే కనీ విని ఎరగని విధంగా జాబ్ క్యాలెండర్ వేసి ఏకకాలంలో 50,000 మంది విద్యావంతులను, 50,000 మంది గ్రాడ్యుయేట్లను ఉద్యోగ అవకాశాలు కల్పించి వారికి ఉపాధి కల్పించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక రెండో అంశం వచ్చేసి 10 సంవత్సరాల కాలంలో ఏదైతే పీఈటీలు వాళ్ళ అప్గ్రేడేషన్ కోసం పోరాడుతున్నారో వారికి మెరుగైన అప్గ్రేడేషన్ ఇచ్చి ఇవాళ వారికి అన్ని అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. గేట్ కు సంబంధించి ఏదైతే ఉద్యోగ అవకాశాల్లో వారికి సంబంధించిన అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. సింగరేణిలో కూడా ఇప్పటి వరకు 35 సంవత్సరాల వరకే ఏదైతే బిలో 30 ఇయర్స్ వరకే రిక్రూట్మెంట్ ఏదైతే కారుణ్య నియామకాలు ఉంటే
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇక్కడ ఈ ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు చొరవతో 40 సంవత్సరాల వరకు కూడా కారుణ్య నియామకాల్లో వారి అబ్బాయిలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రాంత ఉద్యోగ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్, ఉద్యోగ అవకాశాలు, ఏదైతే వారు కోరుకున్న హక్కులు సాధనలకు సంబంధించి శాసన మండలిలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్సీల గొంతు నొక్కే ప్రయత్నం జరిగింది. కానీ విద్యావంతుడైన నరేందర్ రెడ్డిని శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతోటి, ప్రకాష్ రెడ్డి అన్న ఆశీస్సులతోటి గనక మనం కరీంనగర్ పట్టభద్రుల నుంచి గనక తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి గనక పంపిస్తే ఏం జరుగుతుందంటే సకాలంలో జాబ్ క్యాలెండర్ అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, శ్రీధర్ బాబు గారు, ప్రకాష్ రెడ్డి గారు, అదే విధంగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి బాధ్యత. అంతేకాకుండా విశ్వవిద్యాలయాల అభివృద్ధి చేసే బాధ్యత కూడా నరేందర్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పడం జరుగుతోంది. పాత పెన్షన్ విధానం కోసం ఏదైతే ఉద్యోగ సంఘాలు లొల్లి పెడతా ఉన్నాయో, పాత పెన్షన్ సంఘం విధానం తేవాలంటే అది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో శాసన మండలిలో చట్టం చేయాలి. కాబట్టి ఈ రోజు ఉద్యోగులు, విద్యావంతులు, గ్రాడ్యుయేట్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి పాత పెన్షన్ విధానం కావాలంటే ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి యొక్క విజయం ఎంతో అవసరం. దాంతో పాటుగా అంతర్జాతీయ క్రీడా ప్రాంగణాలను తీసుకొచ్చేందుకు ముందు వరుసలో ఉండి కొట్లాడే ప్రయత్నం చేస్తాం. ప్రైవేట్ విద్యా సంస్థలు ఉద్యోగులకు కూడా బాసట ఇస్తాం. ఇంకో ప్రధాన అంశం చెప్పదలుచుకున్నాం. ప్రైవేట్ ఉద్యోగులు, ప్రైవేట్ టీచర్లే కానీ, ప్రైవేట్ ఉద్యోగులే కానీ కంపల్సరీ పెన్షన్ విధానం, అదేవిధంగా 35,000 శాలరీ, మినిమం శాలరీ బేసిస్, నువ్వు ఏ పాఠశాలలో జరిగినా 35,000 శాలరీ బేసిస్ తెచ్చేందుకు చట్టం తీసుకొచ్చే విధంగా, చట్టం రూపకల్పన చేసే విధంగా మంత్రి శ్రీధర్ బాబు గారి చొరవతోటి శాసన మండలిలో మీ గొంతుగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి పనిచేస్తారు. దాంతో పాటుగా ఇప్పటి వరకు ఏదైతే ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లకు మాత్రమే రక్షణ చట్టం ఉందో, ఈ ప్రాంతంలో ఏదైతే కోడిని కోసినట్టు, మేకను కోసినట్టు ఒక వామన్ రావు దంపతుల హత్య జరిగిందో, మొన్న మధ్యనే రాజలింగమూర్తి లాంటి హత్య జరిగిందో, అడ్వకేట్లకు కూడా రక్షణ తీసుకొచ్చే చట్టాన్ని శాసన మండలి ద్వారా ఆమోదింపజేసే బాధ్యత మాది. ఏదైతే డాక్టర్లకు ఏ విధంగా అయితే ప్రభుత్వ డాక్టర్లకు 3 సంవత్సరాల వరకు ఏదైనా ఆకతాయితనంగా దౌర్జన్యం చేస్తే రక్షణ చట్టాన్ని తీసుకొచ్చారో, ఆ విధంగా లాయర్లకు కూడా, విద్యావంతులకు కూడా, ఉపాధ్యాయులకు కూడా రక్షణ తీసుకొచ్చే చట్టాన్ని తీసుకొస్తాం. అదే విధంగా మోడల్ స్కూల్స్, కేజీవీబీ, గురుకుల పాఠశాలలు, టీచర్ల సమస్యలు ముందే చెప్పడం జరిగింది కదా, వాళ్ళకు కూడా రక్షణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం ఈ దేశంలో జరిగిన అన్ని యూనివర్సిటీలు 10 సంవత్సరాల కాలం పాటు భారతదేశాన్ని 1,50,000 కోట్ల అప్పు చేసి 60 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో 54 లక్షల కోట్ల అప్పున్న కాంగ్రెస్ పార్టీ చరిత్రలో 10 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల అప్పు చేసిన నరేందర్ రెడ్డి ఒక్కటంటే ఒక్క విశ్వవిద్యాలయాన్ని తీసుకురాలే దేశం మొత్తం మీద. దేశంలో ప్రముఖంగా ఉన్న 189 ఏదైతే విశ్వవిద్యాలయాలు ఉన్నాయో, ప్రముఖ, అత్యంత పెద్దగా, పారదర్శకంగా, ఎంతో ప్రతిభావంతుల్ని తీసుకొచ్చినటువంటి ఓయూ లాంటి, కేయూ లాంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయో, ఆ 189 విశ్వవిద్యాలయాలు కేవలం కాంగ్రెస్ పార్టీలోనే స్థాపించబడినవి. మోడీ ఇంతవరకు ఒక్క విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపింపబడలేదు. మొన్న మధ్యనే మీరు చూసిరు, నిన్న సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడిచింది. ఏదైతే బీజేపీ అభ్యర్థిగా ఉన్నాడో అంజిరెడ్డి, కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కి, అదే విధంగా లక్ష్మణ్ కి 30 కోట్ల రూపాయలు నేను డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాను, మీరు ప్రచారం చెయ్యను అని సంగతి చూస్తాను, ఎవరు ఓటు వేసినా వేయకపోయినా 2,000 నుంచి 3,000 వరకు డబ్బులు ఇచ్చి నేను ఓటు తీసుకుంటాను అని డబ్బు, అధికారం, అహంకారంతో, హంగు ఆర్భాటంతో మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి విఘ్నులైన విద్యావంతులు, ప్రతిభావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మీరు శాసన మండలి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీని బలపరిచి, శ్రీధర్ బాబు గారి నాయకత్వాన్ని బలపరిచి, శ్రీధర్ బాబు గారి మీద నమ్మకంతో ఓటు వేశారో, ఉత్తర తెలంగాణకు సంబంధించి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి శ్రీధర్ బాబు గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుతున్నాం. నాయకులు వారు ఒక అభ్యర్థి మన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీగా పెట్టడం జరిగింది. ఈ 4 ఉమ్మడి జిల్లాల అభ్యర్థిగా కనుక ఈరోజు కమాన్పూర్ మండలంలో
గ్రాడ్యుయేట్ అయినటువంటి ఓటర్లందరికీ విన్నవించి చెప్తున్నాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపేయాలని మేము కోరుతున్నాం. కనుక మీరందరూ గమనించాలి, గ్రాడ్యుయేట్లు అయినటువంటి ఓటర్ మహాశయులు. ఎందుకోసమంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 56,000 ఉద్యోగాలు, ఈ జాబ్ క్యాలెండర్ మీద 2 లక్షల ఉద్యోగాలు చేద్దామని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో, ఎలక్షన్ ముందు చెప్పిన మాట తప్పకుండా ఖచ్చితంగా అమలు చేశారు. ఈ 14 నెలల కాలంలో ఒక 56,000 ఉద్యోగాలు వచ్చినాయి, డిఎస్సి వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఇంకా మళ్ళీ వచ్చే 4 నెలల్లో కూడా 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం చెప్తా ఉంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇలా భారతదేశానికి ఒక స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉద్యమం పనిచేసింది, సోనియమ్మ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా పేద ప్రజలకు ఏం కావాలని చెప్పి, ఉద్యోగులకు ఏం కావాలి, గ్రామాలు ఎట్లయితే అది అవుతుంది అని చెప్పేది కాంగ్రెస్ పార్టీ. ఇలా 100 దినాల పని దినాలను కూడా కల్పించి గ్రామాల్లో ఉన్నటువంటి వసతులను కూడా తీసుకునే విధంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. కనుక మనమందరం నిరుద్యోగుల మన ఎమ్మెల్సీ ఓట్లలో మీ మండల పరంగా ఉన్న అందరినీ మనము చెప్పి మా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని అందరం మన నరేందర్ రెడ్డి మన ఎమ్మెల్సీ అభ్యర్థి కనుక ఖచ్చితంగా శ్రీరావు గారి నాయకత్వంలో ఒకట మన అభ్యర్థిని పెట్టిన కనుక మనం ఖచ్చితంగా సీరియల్లో సెకండ్లో ఉంటుంది మన నరేందర్ రెడ్డి గారి పేరు. ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపేయాలని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆల్ ఫోర్స్ వి నరేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి గెలిపించడానికి అభ్యర్థించడానికి మా ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీ అయిత ప్రకాష్ రెడ్డి గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ వైనాల రాజు గారు, ఈ ప్రెస్ మీట్లో ఉన్న అనేక మంది సీనియర్ నాయకులు, పాత్రికేయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ 2 విషయాలు. పోటీ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి జరుగుతున్నది. 2 విషయాలు పట్టభద్రులు గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది 13 నెలల నుంచి 14 నెలల నుంచి. కేంద్రంలో 10 సంవత్సరాల నుంచి మోడీ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళు 2014 ముందే ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పింది ఏంటి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి మోడీ గారు తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా కల్పించారా? ఒకసారి పట్టభద్రులు ఆలోచన చేయాలి. కేవలం ఈ నిరుద్యోగ యువతను మతం వైపు లాగి దేశంలో ఉన్న సుహృద్భావ వాతావరణాన్ని, అన్ని మతాలు అన్ని కులాలు సహజీవనం చేయాల్సిన పరిస్థితులకు భిన్నంగా మతాల మధ్య వైరుధ్యాన్ని, వైషమ్యాలను పెంచి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీకి అన్ని మతాలను సమదృష్టితో చూసి ఈ సమాజంలో సుహృద్భావ వాతావరణం నెలకొల్పి శాంతియుత వాతావరణంలో ప్రజలకు జీవించే హక్కు కల్పించడం, ప్రజాస్వామిక హక్కులు కల్పించడం, అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే కాంగ్రెస్ పార్టీ కావాలా, పట్టభద్రులు బేరీజు వేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.